ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పవన్ సభ నిర్వహణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో పవన్ సభపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శైలజ ఫోన్ ఇన్ ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శైలజ చెప్పండి. నవీన్, ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక సభని ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. అదేవిధంగా ఇటు ఈ సభను కూడా జూన్ 2 తారీఖు అంటే రేపు ఈ సభను కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాకపోతే సభను అయితే నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు ఇటు పవన్ కళ్యాణ్ అయితే పట్టుబట్టిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ నాయకులు కూడా దీనిపై మండిపడుతున్న చూస్తున్నాము. ఏదైతే గతంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తక్షణమే క్షమాపణ చెప్పి దాని తర్వాత హైదరాబాద్ లో ఏదైతే నిర్వహించాలనుకుంటున్నారో నవనిర్మాణ సభ ఆ సభను నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే దీనిపై ఇటు ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇటు కవిత కూడా దీనిపై స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాము. కవిత కూడా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. కానీ దానికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అదే విధంగా ఇటు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇటు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటు గతంలో కూడా ఇటు కోనసీమ కొబ్బరి చెట్లు ఇటు తెలంగాణ ప్రజల చూపు పడడం వల్ల ఎండిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు. అదే విధంగా ఇటు తెలంగాణ ఆవిర్భావించిన తర్వాత తను 11 రోజులు కూడా అన్నం తినకుండా ఉన్నానని చెప్పేసి పవన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణపై విషం చిమ్మే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అదే విధంగా కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా ఇటు ఒకవేళ నవనిర్మాణ సభ పెట్టాలనుకుంటే ఇటు ఏదైతే ఇటు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఈ నవనిర్మాణ సభ పెట్టొచ్చు కదా, ఇటు తెలంగాణలోనే ఎందుకు ఈ నవనిర్మాణ సభ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. కేవలం ఇటు బీజేపీ మెప్పు కోసమే ఈ నవనిర్మాణ సభ అనేది ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరైతే మనం చూసాము. అదే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలపై అయితే ప్రధానంగా మాట్లాడాలి, ఆ సమస్యల గురించి తెలవాలి. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తనను ఎన్నుకొని ఇటు డిప్యూటీ స్థానంలో నిలబెట్టారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సమస్యలు చూడాలి, దాని తర్వాతనే ఇటు తెలంగాణ వైపు చూడాలి అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ అయితే చేసిన వ్యాఖ్యలు మనం చూసాము. అదే విధంగా ఇటు బీజేపీ మెప్పు కోసం మాత్రమే పవన్ ప్రయత్నిస్తున్నారు, తెలంగాణ ఆంధ్ర ప్రజల సమస్యల గురించి ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. కేవలం ఇటు ఏదైతే కక్ష రాజకీయాలు అదేవిధంగా ఉద్దేశపూర్వక రాజకీయాలు రెచ్చగొట్టే విధంగానే ఈ పవన్ కళ్యాణ్ సభ కూడా ఉంటుంది. దాని వల్లనే ఇటు తెలంగాణలోనే ప్రత్యేకించి సభను అయితే నిర్వహించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారని చెప్పేసి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు జనసేన నాయకులు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఇటు సంధ్య కన్వెన్షన్ లో అయితే ఈ సభను నిర్వహించాలని చెప్పేసి కూడా భావించిన పరిస్థితి మనం చూస్తున్నాము. రేపటి రోజునే ఈ సంధ్య కన్వెన్షన్ లో ఏదైతే నవనిర్మాణ సభకు ఇటు తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ తరలి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి సభకైతే ఇప్పటి వరకు ఎట్లాంటి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు, కానీ ఈ సభ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా ఇటు తెలంగాణలో కావచ్చు, అదే విధంగా కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇతర రాష్ట్రాలలో దీనికి సంబంధించి ఏదైతే రాజకీయానికి జనసేన పార్టీకి సంబంధించి కూడా పార్టీని విస్తరింపజేయాలి, అదే విధంగా ముందుకు వెళ్లాలన్న కోణంలో అయితే ఇటు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న పరిస్థితి. కాకపోతే అదే విధంగా రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజే ఎందుకు ఈ సభను నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇటు రాజకీయాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే
మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకి రావాలి అనుకుంటే తను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనవచ్చు, అంతేగాని అదే రోజు సభ నిర్వహించడం మాత్రం సమంజసం కాదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. కాకపోతే ఇటు సంధ్య కన్వెన్షన్ లో అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దీనిపై జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎలాంటి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారు ఏంటనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఏదైతే పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి తోడు ఇటు కవిత కూడా ఇటు దీనిపై స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు, కానీ తెలంగాణ రాజకీయాలలో ఇటు నిమగ్నమై ఉండాలనేది అది కాని పని అని చెప్పేసి కూడా ఇటు కవిత మాట్లాడిన తీరైతే మనం చూసాము. మరి దానికి అనుగుణంగానే రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది, అంతే విధంగా ఇటు తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సభ అనేది ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది కూడా కొంత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా నెలకొందని చెప్పేసి చెప్పాలి. నవీన్, శైలజ చెప్పండి, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నాయకులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీని గురించి ఏదైతే గతంలో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న అంశం గురించి ఇటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తీరైతే మనం చూసాము. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే దీని గురించి ప్రత్యేకంగా స్పందించిన తీరైతే మనం చూస్తున్నాము. అప్పుడు కూడా అటు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత రాష్ట్ర రాజకీయాలు తీవ్ర దుమారాన్ని రేపిన పరిస్థితి. దానికి అనుగుణంగా ఇటు జనసేన సోషల్ మీడియాలలో కావచ్చు దీనికి సంబంధించి ఎక్కువగా ఇటు ట్రోల్స్ చేయడము, అదే విధంగా ఇటు కాంగ్రెస్ నాయకులపై కూడా మాట్లాడడము, కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడడం కూడా మనం చూసాము. మరి ఈ రోజు క్షమాపణలు చెప్తేనే ఇటు తెలంగాణలోకి అనుమతి ఉంటుంది, తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఇటు తెలంగాణలో అడుగు పెట్టాలి అని చెప్పేసి కూడా ఈ రోజు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఇటు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. మరి రేపటి రోజున జరగబోయే, ఎందుకంటే ఇప్పుడు ఈ సభ వల్ల ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బాగా అలర్ట్ అయిన పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు జనసేనపై, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆంధ్రలో ఉన్న సమస్యలు తీరిన తర్వాత మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, కానీ అక్కడ సమస్యలను గాలి కదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నవనిర్మాణ సభ ఏర్పాటు ఎలా చేస్తారు? అదేవిధంగా ఇటు రాష్ట్ర రాజకీయాలను రెచ్చగొట్టే విధంగానే పవన్ సభ ఉంటుంది అని చెప్పేసి కూడా చేసిన వ్యాఖ్యలు అనేది కొంత దుమారాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి. మరి దీనిపై కూడా ఖచ్చితంగా ఇటు జనసేన నాయకులు స్పందించే అవకాశం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఇటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతి విమర్శలు ఎదురైన పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంత ట్రోల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం కావచ్చు అనేది మనం చూసాము. మరి దీనిపై కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. నవీన్, ఓకే, థ్యాంక్ యూ శైలజ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్పన సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పవన్ సభ నిర్వహణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ నిర్వహణపై సందిగ్ధత కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించి జనసేన తెలంగాణ స్టేట్ జనరల్ శంకర్ గౌడ్ ఫోన్ ద్వారా మరింత సమాచారం మనకు తెలియజేస్తారు. శంకర్ గౌడ్, చెప్పండి, సభకు అనుమతి ఇవ్వకపోవడంపై మీ స్పందన ఎలా ఉంది? నమస్కారం. ముందుగా విషయం ఏంటంటే, మొన్న 3 days బ్యాక్ మేము పర్మిషన్ గురించి పెట్టుకున్నాము. ఇంకా ప్రాసెస్ లో ఉంది, వెయిట్ చేయండి అన్నారు. కానీ మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని లీగల్ గా ఏంటంటే సమయం లేదు, రేపే ఉంది ప్రోగ్రామ్. ఎందుకంటే మొన్న వచ్చారు, ఇన్స్పెక్టర్ గారు కూడా చూశారు, డిఎస్పీ గారు మాట్లాడారు. ఆ తర్వాత పరిణామాలు మీరు చూస్తున్నారు. అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఆ హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటది. అందులో భాగంగా మా పార్టీ రిజిస్టర్ అయిన పార్టీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ. అది మర్చిపోయి ఈ రోజు పర్మిషన్ ఇవ్వడానికి కొంచెం చూద్దాం, ఈవినింగ్ వరకు చూసి ఆ తర్వాత స్పందిస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. చెప్పండి, పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై స్పందించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తేనే సభకు అనుమతిస్తామని చెప్పారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, చెప్పండి. ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన రాజ్యాంగం చదువుకోమనాలి ఫస్ట్ ఆయన రాజ్యాంగం చదివితే తెలుస్తుంది. మాది ఒక పొలిటికల్ పార్టీ. గతంలో మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచ్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళం. పార్టీ ఇక్కడ పుట్టింది 2014లో. ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం, ఆయన ఏదో పబ్లిసిటీ గురించి మాట్లాడినట్టుండు. మేము ఒకటే అంటాము, ఇప్పుడు గతంలో కూడా ఇదే రకంగా చెప్పడం జరుగుతుంది చాలా మంది. మేము పర్సనల్ గా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే, జనసేన పార్టీ మీదనే ఎందుకు టార్గెట్? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ఈ రోజు మిగతా వాళ్ళంతా ఒక్క వైపే చూస్తున్నారు. కానీ రేపు ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? తెలంగాణ ప్రజానికం. ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతుంది ఎవరు? తెలంగాణ యువత. ఇక్కడ ఎంపీలు అవుతుంది ఎవరు? తెలంగాణ యువత, జనసేన పార్టీ నుంచి. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా వీళ్ళు? అట్లనే ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు, బీజేపీతో పొత్తు కోసమే ఇదంతా నాటకం అని కూడా అన్నాడు. దీనిపై ఏ విధంగా మీరు స్పందిస్తారు? వీళ్ళు దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలతో పొత్తులో ఉన్నారండి? ఎందుకున్నారు మళ్ళీ వీళ్ళు? మొన్న తమిళనాడులో విజయ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదా? జమ్మూ కాశ్మీర్ లో సపోర్ట్ లో లేరా? పంజాబ్ లో సపోర్ట్ గా లేరా? మొన్న ఇండియా గవర్నమెంట్ ఇండియా ఒక ప్యానెల్ పెట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా పోటీ చేయలేదా వీళ్ళు? ఈ రోజు ఇక్కడ సిపిఐ సిపిఎంతో పొత్తులో లేరా? అవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. అంతేగాని మేము ఉన్నాము, ఎన్డీఏలో భాగస్వాములై ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. రేపు రాబోయే తరం అడుగుతుంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ కూడా పార్టీని పునర్నిర్మాణం చేసి యువతకు అప్పచెప్పండి అని అడుగుతున్నారు. ఇది మీ ద్వారా తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకొక విషయం, కవిత కూడా దీనిపై స్పందించారు. దీని పట్ల మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? హలో, తెలంగాణ కల్వకుంట్ల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా దీనిపై స్పందించారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సభ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ జనసేన సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సురేష్ రెడ్డి చెప్పండి, పొన్నం ప్రభాకర్ దీనిపై తీవ్రంగా విమర్శలు చేశారు. తెలంగాణలో సభకు అనుమతి ఇవ్వకపోవడంపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒకటండి, రాజ్యాంగబద్ధం ప్రకారం మేము నిజంగా ఒక డిసిప్లిన్ గా క్రమశిక్షణ పోతా ఉన్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసు. దాని తర్వాత ఇంకొక బ్యాచ్ వాళ్ళు రకరకాలుగా అన్నారు, రకరకాలుగా వాడినరు, చెప్పులతోనూ కూడా ప్రెస్ క్లబ్ లో కొట్టిన విధానం ఉంది. ఇది రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ జనసేన ముందుకెళ్తుందనే ఒక ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రకంగా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయకూడదని మా యొక్క డిమాండ్. మా సభ ఖచ్చితంగా జరగబోతుంది. మేము అందరూ మీటింగ్లు పెట్టుకున్నట్టే మేము పెట్టుకుంటాం తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. వీళ్ళు కావాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న పని. ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మేము మీటింగ్లు పెట్టుకునేమో రానియం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది, మీకు తెలుసు. అన్ని రాష్ట్రాల్లో పోయిన మీటింగ్లు పెడతా ఉన్నాడు. అది తెలంగాణ పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీని మీరు రానియనంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు మరి చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదనేదే నా ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే అనుమతి ఇస్తామని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పొన్నం ప్రభాకర్ గారు ఒకరు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్షమాపణ ఎవరు చెప్తారండి? తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ కోరుతారు. ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు దానికి స్టార్ట్ చేసిర్రు? పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఎవరు ముందు ఎవరిని ఏమనలేదు. వాళ్ళు మామూలు అన్నారు. ఒక విషయం కొబ్బరి చెట్లు మాడిపోతాయి, తెలంగాణ ప్రజల దృష్టి దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు పొరిగినట్టు నేను చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ ఇక్కడ 2 years ఏదో అంటే ఇప్పుడు నేను దానికి క్షమాపణ చెప్పాలంటే ఎట్లా ఉంటుందండి? అది కరెక్టేనా? అది ఎప్పుడో జరిగింది. అది అంటే ఏది లేక ఏదో ముందర పెడుతురండి వీళ్ళు. అసలు అది ఎప్పుడో జరిగింది. అది చాలా ఇప్పుడు 2 రాష్ట్రాలు అన్నదమ్ములు లెక్క ఉన్నాము. వీళ్ళు ఏం లేదు, వీళ్ళ రాజకీయ మనుగడ గురించి చేస్తున్న తప్పితే వ్యక్తిగతంగా ఇంకేది లేదనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. యావత్తు ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన విధానంగా ఆయన మాటలు కానీ వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు తప్పు చేయడం ఏంటండి? ఎప్పుడో జరిగిన విషయం ఎన్నో జరుగుతుంది. అది అయిపోయింది. అది ముగిసిన అధ్యాయం. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టినంటే ఇక మీరు ఏ ఉద్దేశంగా ఆయన మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. అలాగే కవిత కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక్కటండి, మీ మీడియా వారికి ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మేము ఏమన్నా అంటే కదా వాళ్ళు అనేది, మేమేమన్నా అన్నామా? కవిత గారు అన్నామా? పొన్నం ప్రభాకర్ గారు అన్నామా? లేకపోతే ఇంకా వీళ్ళందరూ లీడర్స్ మాట్లాడేది ఏమన్నా అన్నామా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా పార్టీని తీసుకెళ్తున్నాం ముందుకు. దాన్ని వీళ్ళు ప్రజల్లో అడ్డుకోవాలండి. రేపు దమ్ముంటే గెలవమని చెప్పండి, కవితని గెలుచుకోమని, పొన్నం ప్రభాకర్ గెలవనండి. మేము ఒక పద్ధతిగా మా పార్టీని ముందు తీసుకెళ్తున్నాము. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మంచి అనే ఉద్దేశంగా మా పార్టీ పోతుంది. దాన్ని వీళ్ళు ఒక రకంగా రాజకీయాలు చేస్తున్నారు తప్పితే స్ట్రేట్ ఫార్వర్డ్ గా మేమేం తప్పు చేయలేదు, మేము క్షమాపణ చెప్పమండి. ఓకే, థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు.